సో ఇందాక పార్ట్ 1 చెప్పాను. పార్ట్ 2 ఏం చెప్పాను? మెయిల్ ఐడి ఎలా క్రియేట్ చేసుకోవాలి, మీరో ఎలా క్రియేట్ చేయాలి, ఎన్ని మీరోస్, ఒక మెయిల్ ఐడి పైన ఎన్ని మీరోస్ ఉంటాయి, 3 మీరోస్ అని చెప్పి అది ఒకటి చెప్పాను. మళ్ళీ మీరోలో మన వర్క్ ఎలా అప్లోడ్ చేయాలి, మనకి ఈవెంట్ వాళ్ళు ఇచ్చినవన్నీ ఇక్కడ పెట్టాలి, మనం చేసే వర్క్ అన్ని ఇక్కడ పెట్టాలని పార్ట్ 1లో చెప్పా. ఇప్పుడు ఇది సెకండ్ మీటింగ్ అనమాట. ఈ సెకండ్ మీటింగ్ లో ఏం చెప్తా అంటే టాస్క్ గురించి చెప్తా. మనం చేయాల్సిన ఒక ఈవెంట్ వస్తే మనం ఏమేమి టాస్క్ కంప్లీట్ చేయాలి అది చెప్తున్నాను అనమాట. ఓకే, మీకు ఫస్ట్ నుంచి చెప్పిస్తాను. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ వచ్చిందనుకో, ఈ టాస్క్ అని చేసామనుకో మొత్తం వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది. టాస్క్ 1లో ఏం చేస్తాం, టాస్క్ 2లో ఏం చేస్తాం, టాస్క్ 3లో ఏం చేస్తాం అనేది మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ టాస్క్ 1 ఫస్ట్ స్లైడ్ వచ్చేసి ఇలా ఉండాలి: అండర్స్టాండింగ్ అండ్ విజువలేషన్. పాప్ అరౌండ్. ఇక్కడ ఈవెంట్ అంటే ఈవెంట్ దేనికి సంబంధించింది అనే డీటెయిల్స్ అన్ని రాయాలి. వెన్యూ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, ఈవెంట్ టైం ఎప్పుడు, ఈవెంట్ డేట్ ఎప్పుడు, మళ్ళీ ఈ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేశామన్నది మేడ్ ఆన్ డేట్ రాయాలన్నమాట. మీరు ఈ రోజు అయితే ఈ ఫైల్ క్రియేట్ చేస్తున్నారో ఆ రోజు ఈ డేట్ ఉండాలి. ఇక్కడ గూగుల్ ఎర్త్ దగ్గర ఈవెంట్ ఎక్కడ జరుగుతుంది ఆ లొకేషన్, గూగుల్ ఎర్త్ లొకేషన్ ఉండాలన్నమాట. ఓకే, ఫస్ట్ మనం ఏం చేస్తామంటే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయాలి ఒక ఈవెంట్ సంబంధించింది. ఇప్పుడు నేను సెకండ్ వెబ్ది చెప్పా కదా, దానికి ఒక సపరేట్ వాట్సాప్ గ్రూప్ ఉండాలి. ఓకే, అందులో అందరు నెంబర్స్ షేర్ చేయాలన్నమాట. మనకి లేఅవుట్లు వచ్చినా, మూడ్ బోర్డులు వచ్చినా ఆ గ్రూప్లో ఉండాలన్నమాట. ఆ గ్రూప్లో మనకు 2025 ఏంటంటే మన ఆఫీస్ వర్క్ అనమాట. ఇది వచ్చేసి మన ఈవెంట్కి సంబంధించిన గ్రూప్ అన్నమాట. ఈవెంట్ సంబంధించిన గ్రూప్లో ఏమి ఉండాలి, మన టీం మెంబర్స్ అందరూ ఉండాలి. దాంట్లో మనం వచ్చే లేఅవుట్లో మూడ్ బోర్డ్స్ అవన్నీ ఉండాలి. వాళ్ళు పంపించే రిఫరెన్స్ ఇమేజెస్ అవన్నీ ఆ వాట్సాప్లో ఉండాలన్నమాట. ఆ అంటే ఆ ఈవెంట్ టీంలో ఎంతమంది ఉన్నా కాంటాక్ట్ నెంబర్స్ అన్ని ఆ గ్రూప్లో షేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇది మనం చేయాల్సిన టాస్క్ అనమాట. టాస్క్ 1లో ఏం ఉంటాయి, కవర్ పేజ్ అంటే ఇందా చూపించా కదా, అది అనమాట. కంటెంట్ ఏంది, టాస్క్ 1 కంటెంట్ ఏంది, మైండ్ మ్యాప్ ఏంది, అండర్స్టాండింగ్ ద లేఅవుట్, ఇవన్నీ టాస్క్ 1 సంబంధించినవి. ఎలిమెంట్స్ అండ్ స్పేస్ 1 స్పేస్ 2 ఇవన్నీ మీకు ఒక్కొక్క మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత దీని మీద ఒక క్లియర్ ఐడియా వస్తుంది మీకు ఏంది అన్నది. టాస్క్ 1లో కవర్ పేజ్ అంటే ఫస్ట్ పేజ్ చూపించా కదా, అదే లొకేషన్ ఎక్కడ జరుగుతుంది, ఈ టాస్క్ 1 ఎప్పుడు చేసాము అవన్నీ డేట్స్ అన్ని డీటెయిల్స్ అన్ని రాయాలి. టాస్క్ 1లో ఏంటంటే ఈవెంట్ కంపెనీ ఏ ఈవెంట్తో వర్క్ చేస్తున్నాం మనం ఆ ఈవెంట్ కంపెనీ పేరు రాసి పెట్టాలి ఈడ. దానికి మెయిన్ పర్సన్ ఎవరు, హెచ్ఓడి ఎవరు, వాళ్ళ కింద స్టాఫ్ ఎవరు, అంటే వాళ్ళ టీంలో ఎవరు ఎంతమంది పని చేస్తున్నారు, వాళ్ళ ఫోటో, వాళ్ళ డిజిగ్నేషన్ ఏంటిది, వాళ్ళ టాస్క్ ఏంది, వాళ్ళ లొకేషన్. అలా ఈవెంట్కి సంబంధించిన వాళ్ళ క్రియూ మొత్తం ఇందులో ఉండాలి. విత్ ఫొటోస్ ఉండాలన్నమాట. వాళ్ళ పేరు ఏంది, వాళ్ళ డిమాండ్ ఏంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏంది, అన్నీ ఇందులో ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫ్యాబ్రికేటర్. ఆ ఈవెంట్కి సంబంధించింది మనము ఫ్యాబ్రికేటర్ ఉంటాడు. ఆ ఫ్యాబ్రికేటర్ ఎవరు, ఆ దాంట్లో మెయిన్ పర్సన్ ఎవరు, వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ ఉండాలి, నెంబర్స్ ఉండాలి. ఆర్ట్ డైరెక్టర్ ఎవరు, వాళ్ళ హెచ్ఓడి ఎవరు, వాళ్ళ టీం ఎవరు, ప్రొడక్షన్ వాళ్ళ టీం ఎవరు, ఫ్లోరిస్ట్ వాళ్ళ టీం ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉండాలి. విత్ ఇమేజెస్ ఏంటంటే మనం ఈజీగా గుర్తుపట్టడానికి. లైటింగ్ వెండర్ ఎవరు, వాళ్ళ దాంట్లో మెయిన్ పర్సన్ ఎవరు, వాళ్ళ లైటింగ్ మెంబర్స్ ఎంతమంది ఉన్నారు. ఇన్ కేస్ మనకి కొన్ని ఈవెంట్స్ హోటళ్ళలో చేస్తాం, హోటల్కి సంబంధించిన హోటల్ మేనేజ్మెంట్ ఎవరు, వాళ్ళ హెచ్ఓడి ఎవరు, వాళ్ళ కింద ఇప్పుడు హోటల్ సంబంధించిన ఏముంటాయంటే మనకి కొన్ని లైట్స్ కావాలి, కొన్ని పర్మిషన్స్ కావాలి, అక్కడ ప్లేస్మెంట్ పర్మిట్ లైట్స్ పెట్టొచ్చా లేదా అన్నది. మళ్ళీ ఇక్కడ మనం కొన్ని హోటల్ లైట్స్ ఆఫ్ చేయాలన్నా ఎవరు, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కావాలి కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంజనీరింగ్ ఎవరు, వాళ్ళందరి డీటెయిల్స్ ఉంటే ఇక్కడ రాసుకోవాలన్నమాట. ఇది టాస్క్ 1. టాస్క్ 1 ఏంటి అంటే ఈవెంట్ టీంలో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళ నెంబర్స్ అందరూ ఉండాలి, వాళ్ళ ఏ కాంటాక్ట్ డీటెయిల్స్ అందరూ ఉండాలన్నమాట. ఇది టాస్క్ 1. ఇప్పుడు టాస్క్ 2 ఏంటి అంటే అండర్స్టాండింగ్ అండ్ లేఅవుట్.
ఇది టాస్క్ టు కవర్ పేజ్. సేమ్ ఇందా చెప్పగా గూగుల్ ఎర్త్ లొకేషన్ ఎక్కడ లొకేషన్ అవుతుందో ఆ లొకేషన్ మ్యాప్ ఉండాలి ఇక్కడ. దాని డీటెయిల్స్ వెన్యూ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, ఈవెంట్ ఎప్పుడు, ఈ ఫైల్ ఎప్పుడు క్రియేట్ చేసింది అనేది మేడ్ ఆన్. ఇది వచ్చేసి కంటెంట్ అన్నమాట. ఏమేమి ఉంటున్నాయి ఇక్కడ మొత్తం ప్రతిదానికి లింక్స్ అప్లై చేయాలన్నమాట. ఇప్పుడు నెంబర్ వన్ కవర్ పేజ్ ఉందా, దాని లింక్ ఇక్కడ ఉంటుంది. అంటే ఊకుకి అన్ని ముందుకు వెళ్ళకుండా కాకుండా జస్ట్ ఈ కంటెంట్ ఒకటి ఓపెన్ చేసుకొని మనకు కావాల్సినవి అన్ని దీంట్లో నుంచే లింక్స్ అన్ని పెట్టామనుకో, ఇక్కడ క్లిక్ చేస్తే డైరెక్ట్ కవర్ పేజ్కి వెళ్ళిపోతాం. మళ్ళీ ఇక్కడ మెయిన్ మెనూ ఉండాలి. సెకండ్, ఇక్కడ లింక్స్ అని ప్రాపర్గా పెట్టాలన్నమాట. ఓకే. మైండ్ మ్యాప్ అండర్స్టాండింగ్ ద లేఅవుట్ ఎలిమెంట్స్ అండ్ స్పేస్ వన్, స్పేస్ టూ, స్పేస్ త్రీ, స్పేస్ ఫోర్, దీనికి సంబంధించిన లింక్స్ అన్ని ఇక్కడ ఉండాలి. ఇక్కడ స్టేటస్, ఇక్కడ పేజ్ నెంబర్స్, ఇక్కడ స్టేటస్ వర్క్ కంప్లీటా కాలేదా పెండింగ్ అనేది రాయాలన్నమాట. వర్క్ కంప్లీట్ అయితే కంప్లీటెడ్, పెండింగ్ ఉంటే పెండింగ్ అని. ఇది అండర్స్టాండింగ్ ద లేఅవుట్. ఇది ఏంటి అంటే వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ ఇస్తారు కదా, వాళ్ళు ఇచ్చిన లేఅవుట్ ఏ రోజు పంపించిరో మనం, ఏ రోజు వచ్చిన లేఅవుట్ అక్కడ డేట్ రాయాలి లేఅవుట్ పైన. ఎందుకంటే లేఅవుట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ టైం చేంజ్ అవుతుంటే మనకు కొందరేమో పాత లేఅవుట్ పైన వర్క్ చేస్తారు, కొందరు కొత్త లేఅవుట్ పైన వర్క్ చేస్తారు. సో ఎవ్వరికి కన్ఫ్యూజ్ కాకుండా ఉండేందుకు ఇక్కడ పైన లేఅవుట్ ఎప్పుడు వచ్చిందో ఆ లేఅవుట్ డేట్ రాసామనుకో, ఈ లేఅవుట్ ఈ రోజు వచ్చింది, పలానా రోజు వచ్చింది, దాన్ని వర్క్ చేస్తున్నాము అన్నట్టు. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ 11th 3rd ఉంది ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఫస్ట్ జాన్ 2025 ఉంది అనుకో, అది పాత లేఅవుట్. ఇక్కడ కొత్త లేఅవుట్ ఉందనుకో ఈజీగా అర్థం కానికి. సో లే ఏ ఏ రోజు వచ్చిన లేఅవుట్ మీద వర్క్ చేస్తామో ఆ రోజు ఇక్కడ డేట్ ఉండాలన్నమాట. లేఅవుట్ ఏ రోజు వచ్చిన లేఅవుట్ ఆ డేట్ ఉండాలి. ఇది చెయ్యాలి అంటే ఓన్లీ ఇక్కడ ఉన్న ఫ్లో అండ్ సీక్వెన్సెస్ ఫర్ టాస్క్ వన్ ఉందో ఇవి కంప్లీట్ చేసేస్తే ఇది మొత్తం కంప్లీట్ అయిపోతుంది. ఓకే, నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను అనమాట. యాడ్ లేఅవుట్. లేఅవుట్ అంటే తెలుసు కదా, దీన్ని లేఅవుట్ అంటాం మనం. ఇది లేఅవుట్ ఈవెంట్ టీమ్ వాళ్ళు ఇస్తారనమాట. ఇది లేఅవుట్ చేసిన తర్వాత యాడ్ డేట్ ఆన్ ద లెఫ్ట్ కార్నర్, ఇక్కడ డేట్ యాడ్ చేయమంటున్నాం. తర్వాత యాడ్ మెజర్మెంట్స్ ప్రీషియస్లీ. ఇప్పుడు లేఅవుట్ ఇచ్చిందనుకో ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, ఈ ఏరియా ఎంత ఉంది, ఈ ఏరియా ఎంత ఉంది అనేది డీటెయిల్గా ఒక మెజర్మెంట్స్ చేయాలి. మెజర్మెంట్స్ చేసేది సపరేట్ పెట్టా, ఎందుకంటే ఈ పేజీలో ఓన్లీ 300 ఇమేజెస్ వస్తాయి. 300 కన్నా ఎక్కువ ఇమేజెస్ ఉంటే ఇది వైట్ బోర్డ్లో 300 ఇమేజెస్ కన్నా ఎక్కువ పెట్టుకోలేము అనమాట. ఓన్లీ 300 ఇమేజెస్ పెట్టుకోవచ్చు. సో నేను మెజర్మెంట్ అనేది పక్క దాంట్లో చేసా, అది కూడా చూపిస్తాను మీకు. ఫస్ట్ మీకు ఇది చూపిస్తాం, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇది మెజర్మెంట్స్. ఇక్కడ మీకు మెజర్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఫీట్ ఉంది, 25 ఫీట్ 7 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 8 ఫీట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 28 ఫీట్. అట్లా మెజర్మెంట్స్ అన్ని ప్రాపర్గా రాసుకోవాలన్నమాట. ఈ మెజర్మెంట్స్ దేంట్లో చేయాలి అంటే డిడబ్ల్యూజీ ఫైల్లో వాళ్ళు పంపిస్తారు. ఆ ఫైల్ పంపిస్తే మనం ఆటో క్యాడ్లో కానీ డిడబ్ల్యూజీ దాంట్లో కానీ చేసుకోవచ్చు అనమాట మెజర్మెంట్స్. ఓకే. క్రియేట్ 5, 10 ఫీట్ అండ్ 20 ఫీట్ స్కేల్స్ అని ఉన్నాయి కదా, అది ఏంటంటే ఇందాక నేను చూపించాగా 25 ఫీట్ ఎలా ఉందో అలా అన్నమాట. లేఅవుట్ పైన లెఫ్ట్ సైడ్లో ఒకటి సపరేట్గా రాసుకోవాలి. కాకపోతే మనము ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడ 29 ఫీట్ 4 ఇంచ్ ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ 40 ఫీట్ ఉంది, 41 ఫీట్ ఉంది. సో అలా ప్రతిదీ ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవాలన్నమాట. ఎలాంటి 5 ఫీట్ తీసుకొచ్చి కరెక్ట్ ఇక్కడ 5 ఫీట్ ఉన్న దాని మీద పెట్టామనుకో, దాన్ని మల్టిపుల్ మల్టిపుల్ చేసుకుంటే ఒకవేళ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉందో మెజర్మెంట్ రాయలేదు నేను. సో ఆ స్కేల్ ఉందనుకో, ఈ స్కేల్ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఒక అంటే పర్టికులర్ మెజర్మెంట్ అనేది రాదు. జస్ట్ ఒక ఐడియా కోసం రిఫరెన్స్ కోసం అంటే
ఇంత ఫీట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 50 ఫీట్ ఉంది అనుకో, మనం 5 ఫీట్వి 10 ఫీట్వి స్కేల్స్ ఉంటాయి కదా, ఆ స్కేల్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, మనకి ఈజీగా మెజర్మెంట్స్ ఎంత ఉన్నది తెలుసుకోవడానికి. ఒక 1-2 ఫీట్ అటు ఇటు కావచ్చు, మనం అది స్కేల్తో మెజర్మెంట్ స్కేల్తో చేస్తే అయినా పర్లేదు, జస్ట్ మనకు ఒక రఫ్ ఐడియా వస్తుంది అనమాట ఎంత మెజర్మెంట్ ఉన్నది ఏంటి అన్నది. సో దానికోసం మనం ఒకటి 5 ఫీట్ ఒకటి, 10 ఫీట్ ఒకటి, 15 ఫీట్ ఒకటి, 20 ఫీట్ ఒకటి మెజర్మెంట్ స్కేల్ అనేది క్రియేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత స్పేస్ బ్రేక్ డౌన్. మీకు ఇప్పుడు ఇక్కడ లేఅవుట్లో ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్స్ ఏంటంటే మేము స్పేసెస్ని బ్రేక్ డౌన్ చేసినాం అనమాట. ఇది ఇక్కడ చేసా, ఇది స్పేస్ బ్రేక్ డౌన్ అనేది సపరేట్ ఫైల్లో చేయాలి. వైట్ బోర్డ్లో చేస్తే అటు ఇటు షేక్ అవుతుంది. సో నార్మల్ క్యాన్వా బోర్డ్ ఉంటుంది కదా, క్యాన్వా స్లైడ్ ఉంటుంది కదా, ఆ స్లైడ్లో చేసుకోవాలి. ఇక్కడ చేసుకున్న తర్వాత ఇదంతా కాపీ చేసుకొని ఈ లేఅవుట్లో పేస్ట్ చేసుకోవాలి. మీరు ఇక్కడే చేశారనుకో, మీరు జూమ్ ఇన్ చేసేటప్పుడు, జూమ్ అవుట్ చేసేటప్పుడు అది ఈ ఇప్పుడు ఈ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్ అనేది లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ జరిగిపోతూ ఉంటుంది. ఇలా జరగొద్దు అంటే వైట్ బోర్డ్లో కాకుండా నార్మల్ బోర్డ్లో పెట్టి మనం ఇక్కడ జోన్ బ్రేక్ డౌన్ చేసుకొని జోన్కి సపరేట్ సపరేట్ కలర్ చేసుకున్న తర్వాత దీని అంతా కంప్లీట్ సెలెక్ట్ చేసుకొని గ్రూప్ చేసుకొని, ఆ గ్రూప్ చేసుకుంది కాపీ చేసుకొని పేస్ట్ చేస్తే ఇక్కడ మీకు వైట్ బోర్డ్లో ఇలా షేక్ అవ్వదు అనమాట. ఎంత జూమ్ ఇన్ చేస్తే ఎగ్జాక్ట్ అంతే చూపిస్తుంది. ఓకేనా. జోన్ బ్రేక్ డౌన్ ఎలా చేసాము, ఎంట్రన్స్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి పోతుంది అనేది. ఇప్పుడు నేను టోటల్ దీన్ని 6-7 జోన్స్ డివైడ్ చేశాను అనమాట. ఈ 7 జోన్స్ ఇక్కడ ఏంది, ఈ కలర్ ఏంది తెలియదు, ఈ కలర్ ఏంది ఇక్కడ ఏంది అంటే ఇక్కడ దాని హెడ్డింగ్ ఉంటుంది అనమాట సైడ్లోకి. నెంబర్ 1 ట్రీస్, నెంబర్ 1 ఏరియా ఇక్కడ ఉంది, కింద ఉంది. ఈ నెంబర్ 1 ఏరియా. నెంబర్ 2 ఎంట్రన్స్ ఎక్కడుంది, ఈ కలర్, ఇది ఎంట్రన్స్ ఏరియా. ఎంట్రీ 1 ఉంది కదా, ఇదంతా ఎంట్రీ ఏరియా, ఇది ఎంట్రీ 2. ఎంట్రన్స్ ఇలా వస్తుంది. నెంబర్ 3 స్కై బ్లూ కలర్ ఉంది, ఫ్లవర్ ఇల్ అంటే నెంబర్ 3 ఈ ఏరియా, ఇదంతా ఫ్లవర్ ఇల్ అనమాట. నెంబర్ 4 మీట్ అండ్ గ్రీట్, ఇది నెంబర్ 4 ఏరియా మీట్ అండ్ గ్రీట్. నెంబర్ 5 రింగ్ స్టేజ్, ఇది రింగ్ స్టేజ్. ఇది ప్రీవియస్ ఈవెంట్, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. ఇది రింగ్ స్టేజ్, ఇదంతా నెంబర్ 5 కేటగిరీకి వస్తుంది. నెంబర్ 6 ఎంటర్టైన్మెంట్ స్టేజ్, ఇదంతా నెంబర్ 6కి వస్తుంది. నెంబర్ 7 డైనింగ్ ఏరియా, ఇదంతా డైనింగ్ స్టేజ్. సో నెంబర్స్ అనేటివి ఒక ప్రాపర్గా వేసుకోవాలన్నమాట. ప్రాపర్ చేసుకొని ప్రతి నెంబర్కి ఒక్కొక్క కలర్ మెన్షన్ చేసుకోవాలన్నమాట. ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది, ఈ కలర్ ఇది అన్నట్టు తెలుసుకోనికి. గివ్ నెంబరింగ్ టు ద స్పేసెస్ అండ్ డోనట్ స్పేస్ విత్ వేరియస్ కలర్. ఇందా చెప్పా కదా సపరేట్ సపరేట్ కలర్స్ చేసుకోవాలని. దీని ట్రాన్స్పరెన్సీ వచ్చేసి, ట్రాన్స్పరెన్సీ అంటే మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇది క్లిక్ చేసామనుకో, ఇది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ పేజ్ని డూప్లికేట్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ గ్రూప్ చేయాల్సి వస్తుంది కాబట్టి. ఇప్పుడు నెంబర్ 5 ఇది అన్గ్రూప్ చేసా. ఇక్కడ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇది జస్ట్ 40% ఉంది. 100% ఉందంటే దాని కింద లేఅవుట్ మీకు కనిపించదు. ఇప్పుడు మీకు దీని బ్యాక్ సైడ్ లేఅవుట్ ఉంది, ఆ లేఅవుట్లో ఏమేమి ఉన్నాయి కనిపిస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ చైర్స్ ఉన్నాయి, స్నాక్ కౌంటర్ ఉంది, ఇది కనిపిస్తుంది, ఇది కనిపించట్లేదు. అందుకే మనం ఒక కలర్ పెట్టుకున్నప్పుడు దాని ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించుకోవాలి. 50% అంటే 50% అని కాదు, మీకు ఎంత క్లియర్గా విజిబుల్ అయితే అంత పెట్టుకోవచ్చు. ఇంతకుముందు 40% ఉండేది. ఇప్పుడు చూడండి, మీకు ట్రాన్స్పరెన్సీ చేస్తే ఇలా దాని బ్యాక్ డ్రాప్ ఉన్న లేఅవుట్ కొద్దిగా కనిపిస్తుంది అనమాట మనకి ఇక్కడ ఏమొస్తుంది అనేది. సో అందుకే ట్రాన్స్పరెన్సీ చేసుకోవాలి అంటారు.
మీరు ఎప్పుడైతే ఇవి కంప్లీట్ అయినాయి అనుకో, దీనికి ఇక్కడ యాడ్ లేఅవుట్ లేఅవుట్ యాడ్ చేశారు, డేట్ యాడ్ చేశారు. కంప్లీట్ గానే దీనికి ఒక రైట్ మార్క్ పెట్టుకోవాలి. రైట్ మార్క్ ఇండికేటర్ ఏంటి అంటే ఇది వర్క్ కంప్లీట్ అయింది. నెంబర్ వన్ కంప్లీట్ అయిపోయింది. నెంబర్ టూ మెజర్మెంట్స్ కంప్లీట్ అయితే మళ్ళీ ఇక్కడ రైట్ పెట్టాలి. ఒకవేళ మెజర్మెంట్స్ కంప్లీట్ కాకపోతే ఇలా రాంగ్ పెట్టాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3-4 స్టాఫ్స్ ఉంటారు మన ఆఫీస్లో. ఇది చూడగానే వాళ్ళకి అర్థం కావాలి. ఒక స్టాఫ్ ఇది చేశాడు అనుకో, ఇంకో స్టాఫ్ కి ఇది మెజర్మెంట్స్ కాలేదు, అతను కంప్లీట్ అయితే రైట్ పెట్టాలి. మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే రైట్ పెట్టాలి. కంప్లీట్ కాకపోతే రాంగ్ ఉండాలి. 1 సెకండ్. మనం ఎప్పుడైతే వర్క్ కంప్లీట్ చేస్తామో దానికి రైట్ పెడతాము. వర్క్ కంప్లీట్ కాకపోతే రాంగ్ పెడతాం. రాంగ్ ఉన్నది వర్క్ పెండింగ్ లో ఉన్నట్టు అర్థం అన్నమాట. ఓకే. ఇప్పుడు మనం నెంబర్ 5 వరకు చెప్పేసాం అనమాట. నెంబర్ 6 రైట్ ఏ లిస్ట్ ఆఫ్ స్పేసెస్ ఇన్ బాటమ్ రైట్ కార్నర్ అంటే ఏంది అని నేను చెప్తా. ఇప్పుడు మనం ఇక్కడ స్పేస్ 1 అంటే ఏంది, స్పేస్ 2 అంటే ఏంది తెలియాలి కదా. సో దానికి స్పేస్ 1 కు పేరు ఉంటుంది, స్పేస్ 2 కు పేరు ఉంటుంది, స్పేస్ 3 కు పేరు ఉంటుంది. ఆ పేర్లన్నీ ఇక్కడ రాసుకోవాలన్నమాట. యాడ్ గెస్ట్ పాత్వే ఫ్రమ్ ఎంట్రీ టు ఎగ్జిట్. ఇప్పుడు ఒక గెస్ట్ ఒక లేఅవుట్ లో వచ్చిన అంటే లేఅవుట్ చూపిస్తున్నా, జస్ట్ గెస్ట్ ఎలా ఎంట్రీ అవుతాడు, ఎలా ఎగ్జిట్ అవుతారు. ఇప్పుడు మీకు ఇక్కడ ఫుడ్ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా, ఇది గెస్ట్ ఎంట్రీ అన్నమాట. గెస్ట్ ఇలా వచ్చింది, ఇలా వెళ్ళిండు, ఇలా వెళ్ళిండు, లోపలికి ఇలా వెళ్ళిండు, మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళిన తర్వాత ఈ ఏరియాకి వచ్చింది, ఈ ఏరియాకి వచ్చింది, ఎగ్జిట్ ఎట్లా అవుతుంది అనేది ఇట్లా ఫుడ్ స్టెప్స్ వేసి చేయాలన్నమాట. యాడ్ ట్రక్ డీటెయిల్స్ ఇఫ్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ ద లేఅవుట్. ఇన్ కేస్ మీకు ఇక్కడ కొన్ని టైంలో ఇక్కడ మనకి ట్రస్ ఎక్కడెక్కడ యూజ్ చేస్తున్నాం అన్నది, ట్రస్ డీటెయిల్స్ అనేది కొన్ని వాళ్ళు ఇస్తారు ఈవెంట్ వాళ్ళు మనకి. ఇక్కడ పర్టికులర్ గా నాకు ఇక్కడ ఈ రెడ్ కలర్ లైన్ కనిపిస్తుందా, ఇది ట్రస్ అన్నమాట. ఇది ట్రస్. ఇప్పుడు ఇక్కడ ట్రస్ ఉంది, ఇక్కడ ట్రస్ ఉంటే ట్రస్ పైన లైట్లు పెట్టుకోవచ్చు. కొన్ని ఏరియాస్ కి ట్రస్ ఇవ్వలేదు అనుకో, మనకి ఇక్కడ ఉన్న పర్టికులర్ గా ట్రస్ కావాలి అంటే ఆ ట్రస్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి అనమాట. మెన్షన్ చేసి మాకు ఈ ఏరియాలో ట్రస్ కావాలి, ఈ ఏరియాలో ట్రస్ కావాలని. ఇప్పుడు ఈ లేఅవుట్ లో మొత్తం ట్రస్సెస్ ఉన్నాయి అనమాట. ఈ ఏరియాకి లైట్ అప్ చేసుకొని ట్రస్ ఉంది, అంటే ఈ ఏరియాకి లైట్ అప్ ట్రస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నాకు ఇట్లా ఒక రాడ్ కావాలనుకో, నేను ఇక్కడ నుంచి ఒక రాడ్ క్రియేట్ చేసుకుంటా. రాడ్ ప్లస్ కావాలి, రాడ్ వేస్తా. చేసి దీని డీటెయిల్స్ అనేది ట్రస్ డీటెయిల్స్ మాకు కావాల్సి, ఇక్కడ మాకు ట్రస్ కావాలి, ఇక్కడ కావాలి అని. ఒకవేళ మనకు అవసరం ఉంది అంటే అప్పుడు అక్కడ ట్రస్ డీటెయిల్స్ రాయాలి. నెక్స్ట్ నెంబర్ 9 బాక్స్ బిలో ద లేఅవుట్ స్పేస్ నెంబర్ నేమ్ అండ్ స్పెసిఫిక్ కలర్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద లేఅవుట్. ఇది నెంబర్ 1, ఇది నెంబర్ 2. ఇలా ఒక బాక్స్ క్రియేట్ చేసుకోవాలి. ఈ కలర్ బాక్స్ వచ్చేసి దీనికి సంబంధించింది, ఈ కలర్ బాక్స్ వచ్చేసి ఈ ఏరియాకి 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 సంబంధించింది. ఇవన్నీ ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే మూడ్ బోర్డులో ఉంటాయి కదా, వాళ్ళు ఇచ్చే మూడ్ బోర్డులో ఇమేజెస్, లొకేషన్ ఇమేజెస్, రిఫరెన్స్ ఇమేజెస్, ఇవన్నీ దీంట్లో పెట్టుకోవాలన్నమాట మనం. ఈ ఏరియాకి సంబంధించింది ఆ ఏరియా బాక్స్లలోనే ఉండాలి. ఇప్పుడు నెంబర్ 1 ఎంట్రీ సంబంధించిన రిఫరెన్స్ మూడ్ బోర్డ్ లేఅవుట్ ఇమేజెస్ అన్ని ఇందులో ఉండాలి. మళ్ళీ నెంబర్ 2కి సంబంధించిన లొకేషన్ ఇమేజెస్, మూడ్ బోర్డ్ ఇమేజెస్, రిఫరెన్స్ ఇమేజెస్ అన్ని ఈ బాక్స్ లో ఉండాలి. నెంబర్ 3 సంబంధించిన సేమ్ యాస్టిస్ రిఫరెన్స్ ఇమేజెస్, మూడ్ బోర్డ్ ఇమేజెస్ అలా అన్ని దీనికి సంబంధించిన బాక్స్ దాన్ని పెట్టుకోవాలన్నమాట. యాడ్ రియల్ లొకేషన్ ఇమేజెస్ చెప్పా కదా ఇందాక, రియల్ లొకేషన్ ఇమేజెస్. తర్వాత యాడ్ మూడ్ బోర్డ్ ఇమేజెస్ ఇన్ ద డిజిగ్నేటెడ్ స్పేస్. ఇది అయిపోయిన తర్వాత దీనికి రైట్ వేసుకోవాలి. తర్వాత రెండర్ ఇమేజెస్. కొన్ని ఈవెంట్ వాళ్ళు మనకి రెండర్ వీడియోస్ ఇస్తారు. రెండర్ వీడియోస్ ఇస్తే ఆ రెండర్ వీడియోస్ నుంచి మనం స్క్రీన్ షాట్ తీసుకుంటాం, ఇమేజెస్ తీసుకుంటాం. ఈ రెండర్ వీడియో నాకు ఈ ఏరియాకి సంబంధించిన ఇమేజెస్ ఈ కింద బాక్స్లలో ఉండాలన్నమాట. తర్వాత ఫ్లోరల్ డీటెయిల్స్, కొందరు సపరేట్ ఫ్లోరల్ డీటెయిల్స్ ఇస్తారనమాట. సో అలా ఇస్తే అది సపరేట్ ఫ్లోరల్, ఏ ఏరియాకి సంబంధించిన ఫ్లోరల్ ఆ ఏరియాలో ఉండాలన్నమాట డీటెయిల్స్.
యాడ్ బ్యాక్ బటన్ ఆన్ ద టాప్ రైట్ కార్నర్. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే పైన మెయిన్ మెనూ అని పెట్టాలి. తర్వాత మెయిన్ మెనూ అంటే మనము ఊరికే ఫ్రంట్లోకి వెళ్ళి ఇట్లా ఇట్లా వెతుకోకుండా డైరెక్ట్ మెయిన్ మెనూకి ఒక లింక్ ఇచ్చామనుకో, దీంట్లోకి వచ్చేస్తాం, కంటెంట్ పేజ్లోకి వస్తాం. ఇక్కడ మనకు కావాల్సిన దానికి లింక్స్ ప్రొవైడ్ చేసుకుంటాగా ఆ లింక్స్ క్లిక్ చేస్తే దాంట్లోకి వెళ్ళిపోతాం. నెంబర్ టాస్క్ 2 ఇచ్చేసామంటే టాస్క్ 2 కంప్లీట్ అయిపోతుంది. అండర్స్టాండింగ్ ద లేఅవుట్. దాని తర్వాత ఇప్పుడు మనం టాస్క్ 2లో ఏ గురించి మాట్లాడుతున్నాం అంటే స్పేస్ బ్రేక్ డౌన్ చేస్తాం కదా. స్పేస్ బ్రేక్ డౌన్ చేసిన తర్వాత ఇది ఈ బాక్స్ ఎలా చేయాలి, ఇది జస్ట్ టెంప్లెట్ ఉంటుంది. ఈ టెంప్లెట్లో మనం ఎలా వర్క్ చేయాలనేది మనకి లెఫ్ట్ సైడ్ బాక్స్లలో ఉంటుంది అనమాట. ఫ్లో అండ్ సీక్వెన్స్ ఫర్ టాస్క్ 1 అండ్ లేఅవుట్ యాడ్ చేస్తాం. స్పెసిఫిక్ స్పేస్ అంటే కంప్లీట్ లేఅవుట్ కాదు. ఇందాక మనం లేఅవుట్లో 6 పార్ట్స్ డివైడ్ చేసాం. 6 పార్ట్స్లో ఇది నెంబర్ 1. మీకు డీటెయిల్గా అర్థం కావాలంటే ఇంకా చూపిస్తుంది. ఆ, ఇది టోటల్ ఎన్ని 7 ఏరియాస్ డివైడ్ చేసాం మనం. స్పేస్ 1, స్పేస్ 2, స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 5, స్పేస్ 6, స్పేస్ 7. 7 ఏరియాస్ ఉన్నాయి కదా, ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క స్పేస్ అన్నమాట. ఓన్లీ స్పేస్ 1ది లేఅవుట్ ఉండాలి. దాన్ని ఏమైనా డిడబ్ల్యూజీ ఫైల్స్ ఉంటే డిడబ్ల్యూజీ ఫైల్స్ పెట్టాలి. ఏదైనా ట్రస్ది లేఅవుట్ ఇస్తే ట్రస్ లేఅవుట్ సపరేట్ ఇస్తారు, ట్రస్ లేఅవుట్ పెట్టాలి. అంటే కొన్ని ట్రస్ట్ దాంట్లో గ్రిడ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట, సీలింగ్ గ్రిడ్ అలా ఏమైనా ప్రొవైడ్ చేస్తే దానికి సపరేట్ కింద పెట్టాలన్నమాట. యాడ్ లేఅవుట్ టు స్పెసిఫిక్ స్పేస్ విత్ మెజర్మెంట్స్ అండ్ గ్రిడ్. ఇన్ని మెజర్మెంట్స్తో ఉన్న లేఅవుట్ పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం మెజర్మెంట్స్ చేసుకుంటాం కదా, దాన్ని క్రాప్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇమేజ్ ఇక్కడ సైట్ ఇమేజెస్. సైట్ ఇమేజెస్ అంటే లొకేషన్ ఇమేజెస్. ఇవన్నీ సైట్ ఇమేజెస్. సైట్ ఇమేజెస్ ఎలా పెడతాం మనం, ఎంట్రీ నుంచి ఒక క్రోనలాజికల్ ఆర్డర్గా పెట్టాలన్నమాట. లోపలికి వస్తుంటే లెఫ్ట్ సైడ్ ఏముంది, రైట్ వ్యూ ఏముంది, బ్యాక్ వ్యూ ఏముంది, ఫ్రంట్ వ్యూ ఏముంది, అలా ఒక ఆర్డర్ ప్రకారంగా పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఆ ఏరియాకి సంబంధించిన ఎలిమెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిమెంట్స్ అన్ని ఈ బాక్స్లో ఉండాలి. మీరు ఎప్పుడెప్పుడు ఈ ఈ నెంబర్ 2 ఇది కంప్లీట్ అయిందంటే ఇక్కడ రైట్ వేసుకోవాలి. ఎలిమెంట్స్ కంప్లీట్ చేసిపోయిందంటే రైట్ వేసుకోవాలి. ఫ్లోరల్ది కంప్లీట్ అయిపోయిందంటే రైట్ వేసుకోవాలి. ఇది పెట్టిన తర్వాత మనకు కొన్ని డౌట్స్ వస్తాయి. ఫ్యాబ్రికేటర్కి ఏం నోట్స్ ఇవ్వాలి, ఫ్లోరల్కి ఏం నోట్స్ ఇవ్వాలి, ఈవెంట్ కంపెనీ వాళ్ళకి ఏం నోట్స్ ఇవ్వాలి. ఇవన్నీ నోట్స్ ఇక్కడ రాసుకుంటాం అనమాట. ఫ్యాబ్రికేటర్కి మనకి ఇక్కడ ఈ చోట ఇట్లా పెర్మిట్ కావాలి, మాకు ఇక్కడ కో స్ట్రిప్లర్ పెట్టుకొని ఇట్లా కో కావాలి. ఫ్లోరల్కి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఫ్లోరల్ పెట్టుకునేటప్పుడు ఒక స్టాండ్ కావాలి, ఈ స్టాండ్ పైన మనం లైట్ పెట్టుకుంటాం. అలా డీటెయిల్స్ అన్నీ ఇందులో రాసుకోవాలన్నమాట. ఈ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఓన్లీ స్పేస్ 1కి సంబంధించింది. నెక్స్ట్ ఇది స్పేస్ 2. స్పేస్ 2 కూడా సేమ్ యాజ్ స్పేస్ 1 ఇట్లా సపరేట్ స్పేస్ 2 లేఅవుట్ యాడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ డిడబ్ల్యూజీ ఫైల్ ఆర్ గ్రిడ్ ఫైల్ ఉంటే గ్రిడ్ ఫైల్ యాడ్ చేసుకోవాలి. లొకేషన్ ఇమేజెస్ ఒక ప్రాపర్ వేలో లొకేషన్ ఇమేజెస్ పెట్టుకోవాలి. తర్వాత ఎలిమెంట్స్ పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ ఏమైనా నోట్స్ ఉంటే నోట్స్ రాసుకోవాలి. సేమ్ యాజ్ అట్లా స్పేస్ 3, స్పేస్ 4, స్పేస్ 3కి ఇది స్పేస్ 3, ఇది స్పేస్ 4, ఇది స్పేస్ 5, ఇది స్పేస్ 6. మనం ఎలిమెంట్స్ పెట్టేటప్పుడు అలా టెస్ట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తాను మీకు.
ఇక్కడ మనం 3 బోర్డు ఇస్తారు. ఫ్లోరింగ్ ప్యాసేజ్ టెస్ట్ ఉంటుంది. హుటెడ్ ఫ్లోరింగ్ ఫ్రమ్ రామటెన్ గ్రూప్ ఆస్ట్రో ప్యాసేజ్ టు ఇక్కడ ఈ ఏరియాలో వస్తుంది. కాబట్టి ఈ ఇమేజ్ ఉండాలి, ప్లస్ ఈ టెస్ట్ ఉండాలి, ప్లస్ ఇవన్నీ ఉండాలి. 3 బోర్డులు ఇక్కడ ప్రతిదానికి చేంజ్ ఉంటుంది. ఫ్లోరింగ్ వెల్కమ్ ప్లాట్ఫామ్, నైట్ క్లబ్ అండ్ ఇండియన్ లేఅవుట్, ఫ్లోరింగ్ మెక్సికన్, దానికి ఫ్లోరింగ్ ఎలా వస్తుంది, ఇటాలియన్ ఎలా వస్తుంది, కలర్ ప్యాలెట్, ప్యాసేజ్ లైట్ అండ్ ల్యాంటర్న్స్, గార్డెన్ ప్యాసేజ్ గ్రాస్ అండ్ గ్రీస్. అలా ప్రతిదీ ఇక్కడ టెస్ట్ రాసుకోవాలి. దాని లేఅవుట్ సంబంధించిన లేఅవుట్ ఉండాలి, దాని ఇమేజెస్ ఉండాలి. ఓన్లీ ఇమేజెస్ తెచ్చేసి పెట్టేయడం కాదు, దాని డీటెయిల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఇది కంప్లీట్ చేస్తే స్పేస్ వన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది టాస్క్ వన్ చెప్పగా అందరు డీటెయిల్ నెంబర్స్ ఉండాలి, వాట్సాప్ గ్రూప్స్, స్టాఫ్, ఇమేజెస్. టాస్క్ టూ అండర్స్టాండింగ్ ద లేఅవుట్, ఇందాక చెప్పిందంతా టాస్క్ టూ. ఇప్పుడు టాస్క్ త్రీలో ఏముంటాయి, క్వశ్చన్స్ టు ఆల్ డిపార్ట్మెంట్స్. మన కవర్ పేజ్ వచ్చేసి సేమ్ ఉంటుంది, కాకపోతే జస్ట్ మేడ్ ఆన్ డేట్ ఒకటి చేంజ్ అవుతుంది. ఎందుకంటే మేడ్ ఆన్ టాస్క్ టూ చేసే డేట్ వేరే ఉంటుంది, టాస్క్ త్రీ వేరే చేసే మనం వర్క్ చేసే డేట్ వేరే ఉంటుంది. టాస్క్ టూ 11th చేసాం, టాస్క్ త్రీ కూడా ఈ టాస్క్ కూడా 11th చేసాం. ఏ రోజు చేస్తామో ఆ రోజు డేట్ ఉండాలన్నమాట ఇక్కడ. సేమ్ టాస్క్ టు కవర్ పేజ్. ఇక్కడ ఇంతకు ముందు దాంట్లో అండర్స్టాండింగ్ ద లేఅవుట్ ఉంది, ఇప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఇస్తానండి. ఈ ఈవెంట్కి సంబంధించిన వెన్యూ ఎక్కడ, లొకేషన్ ఎక్కడ, ఈవెంట్ అవుతుంది, అవన్నీ సేమ్ ఉంటుంది. గూగుల్ ఎర్త్ కూడా సేమ్ ఉంటుంది, ఈవెంట్ డేట్ కూడా సేమ్ ఉంటుంది. ఇక్కడ జస్ట్ మీడ్ ఆన్ డేట్ ఒక చేంజ్ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడు మనం ఎప్పుడు వర్క్ చేస్తామో ఆ డేట్ పెడతాం అనమాట. ఇది కంటెంట్. మనం జస్ట్ నార్మల్ ఏదైనా టెక్స్ట్ బుక్ కానీ ఏమైనా ఓపెన్ చేస్తే కంటెంట్ ఇస్తుంది కదా, సేమ్ అలా టాస్క్కి సంబంధించిన కంటెంట్ ఇది. క్వశ్చన్స్ టు ఆల్ డిపార్ట్మెంట్ అనేది టాస్క్ త్రీ. ఫస్ట్ నెంబర్ వన్ కవర్ పేజ్, ఇక్కడ దీనికి లింక్ ఉండాలి. ఈ లింక్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఆడికి వెళ్ళిపోవాలి. నెంబర్ టూ కంటెంట్, ఇది పేజ్ ఇది. క్వశ్చన్స్ టు ఆల్ డిపార్ట్మెంట్ ఫర్ స్పేస్ వన్, స్పేస్ టూ, స్పేస్ త్రీ. ఏ స్లైడ్కి సంబంధించిన లింక్స్ అన్ని ఇక్కడ ఉండాలన్నమాట. ప్రతి దాంట్లో బ్యాక్ ఆప్షన్ ఉండాలి. బ్యాక్ ఆప్షన్ మెను అనే ఆప్షన్. ఈ టాస్క్ ఎలా చేయాలన్న స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఉందన్నమాట. రైట్ హెడ్డింగ్ క్వశ్చన్స్ టు ఆల్ డిపార్ట్మెంట్ అండ్ స్పేస్ నేమ్. ఇప్పుడు ఇక్కడ హెడ్డింగ్ ఏమైనా స్పేస్ వన్ ఎంట్రన్స్, ఇది హెడ్డింగ్ అనమాట. ఇప్పుడు మనం స్పేస్ వన్ గురించి మాట్లాడుతున్నాం. సో ఫస్ట్ హెడ్డింగ్ రాసుకోవాలి. హెడ్డింగ్ రాసిన తర్వాత క్రియేటివ్ బాక్సెస్, లేఅవుట్, జోన్ వైజ్, మూడ్ బోర్డ్, ఎలిమెంట్, ట్రీ లొకేషన్, విజెస్ అండ్ నోట్స్. మనం ఈ బాక్సెస్ క్రియేట్ చేసుకుంటాం. ఇది ఆల్రెడీ టెంప్లెట్ ఉంటుంది కాబట్టి మీరు ఇది చేయాల్సిన అవసరం ఉండదు. యాడ్ స్పేస్ లేఅవుట్ ఇన్ స్పెసిఫిక్ బాక్స్. మనము ఏ స్పేస్ గురించి మాట్లాడుతున్నామో దానికి సంబంధించిన లేఅవుట్ ఉండాలి ఈ బాక్స్లో. ఓకే, ఇది రియల్ లొకేషన్ ఇమేజెస్. మన లొకేషన్లో ఈ ఏరియాకి సంబంధించిన ఇమేజెస్ ఉంటాయి కదా, అది ఇది. ఇక్కడ పైన ఎలిమెంట్స్ ఉంటుంది. ఈ సైట్ ఇమేజెస్ ఏంటి అంటే దీనికి సంబంధించిన లొకేషన్ ఇమేజెస్, దాని రిఫరెన్స్ ఇమేజెస్ ఇవన్నీ దీంట్లో వేస్తాం అనమాట. ఇప్పుడు ఈ ఏరియాని కూడా మనం బ్రేక్ డౌన్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయి, ఎంట్రీ వన్ ఉంది, ఎంట్రీ టూ ఉంది, ఎంట్రన్స్ ఫ్లవర్ టనల్ ఉంది. సో మనము ఈ ఏరియాని కూడా బ్రేక్ డౌన్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంట్రన్స్ టు ఫ్లవర్ టనల్, బాల్ స్కల్ప్చర్, దీంట్లో 3 రాసుకున్నాం. ఎంట్రీ వన్, ఎంట్రీ టూ, ఎంట్రీ ఫ్లవర్, బాల్ స్కల్ప్చర్. అలా దీన్ని బ్రేక్ డౌన్ చేసి ఈ దీన్ని కూడా ఏరియా వైజ్ ఇప్పుడు మన స్పేస్
ఇంతకుముందు లేఅవుట్లో స్పేస్ 6, 7 ఎట్లా బ్రేక్ డౌన్ చేసుకున్నామో అట్లా స్పేస్ 1ని బ్రేక్ డౌన్ చేసుకొని దాన్ని ఇండెక్స్ గా రాయాలి పైన. రాసి దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇమేజెస్, మూడ్ బోర్డ్ ఇమేజెస్ అన్ని దీంట్లో యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత మనం ఈవెంట్ కంపెనీకి ఏం క్వశ్చన్స్ అడగాలి అంటే ఈ ఏరియా పర్టికులర్ ఏరియాలో స్పేస్ 1లో ఇప్పుడు స్పేస్ 1 అనుకో ఫర్ ఎగ్జాంపుల్, ఇది ఎంట్రీ 1 ఉంటుంది. ఎంట్రీ 1 గురించి మనం ఈవెంట్ వాళ్ళకి ఏం అడగాలి, ప్రొడక్షన్ వాళ్ళు ఏం అడగాలి, ఫ్లోరిస్ట్కి ఏం అడగాలి, లైటింగ్ వాళ్ళకి ఏం అడగాలి, టైం లైన్ ఎప్పుడు, అవన్నీ దీంట్లో రాసుకోవాలన్నమాట. అట్లా స్పేస్కి సపరేట్ స్పేస్ 1లో మళ్ళీ మన స్పేసెస్ క్రియేట్ చేస్తాం అనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని దీంట్లో ఉండాలి. ఇలా అన్ని దానికి చేయాలన్నమాట. ఇప్పుడు స్పేస్ 1కి అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు స్పేస్ 2 ఫ్లవర్ ఇల్లు ఉంది. దీన్ని కూడా బ్రేక్ డౌన్ చేసిన పార్ట్స్ అన్ని డివైడ్ చేసేసి దేనికి సంబంధించిన క్వశ్చన్స్, దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇమేజెస్ అన్ని దేనికి సంబంధించిన దాని ఒక బాక్స్, దీని 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 ఒక బాక్స్. మళ్ళీ ఇక్కడ కింద నోట్స్ ఉంటుంది. నోట్స్ ఏంది, డెకరేటెడ్ ట్రీ విత్ ఫ్లవర్ 1 క్వాంటిటీ బ్యాక్డ్రాప్ అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఏమొస్తుంది, ఈ ఏరియాలో ఏమొస్తుంది, ఈ ఏరియాలో ఏమొస్తుంది అన్ని డీటెయిల్గా రాసి పెట్టాలన్నమాట. ఇది చేస్తే టాస్క్ 3 కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు టాస్క్ 4 మనం చేయాల్సింది ఏముంటుంది. టాస్క్ 4 ఏంటంటే లైట్ ప్యాలెట్. మన దగ్గర ఏమేమి లైట్లు ఉన్నాయి, డిజిటల్ లైట్ ఏమున్నాయి, డెకర్ లైట్ ఏమున్నాయి, ఆర్టిఫిషియల్ లైట్ ఏమున్నాయి, ఇది లైటింగ్ టెంప్లెట్ అన్నమాట. దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం ఉండదు. మనకు కావాల్సిన లైట్స్ అన్ని ఇందులో దొరుకుతాయి అన్నమాట. ఇంకొందరికి కొత్త వచ్చిన వాళ్ళకి అర్థం కాదు షార్పీ అంటే ఏంది, ఎల్డిపార్ అంటే ఏంది, ఇంటెలిజెంట్ లైట్స్ అంటే ఏంది అని అర్థం కాదు. సో మనం ఇక్కడ ప్రతి లైట్ కి లైట్ పేరు ఉంటుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది అన్నమాట. ఇది ఇది క్లిక్ చేస్తే ఈ కంపెనీ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అలా ప్రతి లైట్ ఈ బాక్స్లలో ఉంటుంది అనమాట. ఇంకేదైనా లైట్ తెలియకపోయినా ఇక్కడికి వచ్చి దాని గురించి తెలుసుకోవచ్చు. ఇది టాస్క్. నెక్స్ట్ డీటెయిల్గా రాయాలన్నమాట నోట్స్. ఇక్కడ మనం ఏ లైట్లో వాడుతున్నాం అనేది, మనం దీనికి సంబంధించిన ఫోటో, రెండర్ ఇమేజ్, డిస్క్రిప్షన్. There are no much lights sir, but we are putting some metal lights to light up the trees. మన లైట్ వెండర్కి ఇచ్చేటప్పుడు చూపించడానికి ఇక్కడ లైట్ ప్లాటింగ్ దానికి సంబంధించిన డీటెయిల్ నోట్స్ అన్ని ఈ టాస్క్ లో ఉంటాయి అన్నమాట. ఇక్కడ టోటల్ ఎన్ని లైట్స్ రాస్తున్నాము, ప్రతి డిస్క్రిప్షన్ ఉండాలన్నమాట. రాడ్ ఎంత, టోటల్ లైట్స్ ఎంత, దాని పేర్లు ఏంటి. మీటింగ్ ఓన్లీ 2 minutes ఉంది. సో లైటింగ్ ఇన్వెంటరీ మనం అవన్నీ రాస్తే లైటింగ్ ఇన్వెంటరీ ఈజీగా అయిపోతుంది అనమాట చేసుకోనికి. మనం ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఎన్ని లైట్స్ పెడుతున్నామో, ఎక్కడెక్కడ ఏరియాకి ఎన్ని లైట్లు పెడుతున్నాం అది రాసుకున్న తర్వాత ఇవన్నీ క్యాలిక్యులేట్ చేస్తే మనకి లైటింగ్ ఇన్వెంటరీ ఈజీగా వచ్చేస్తుంది అనమాట.
ఇది ఫైనల్ ఇన్వెంటరీ అంటే ఇన్వెంటరీ అంటే ఇంటెలిజెంట్ లైట్ ఇన్వెంటరీ, డెకర్ లైట్ ఇన్వెంటరీ, మనకి ఏమేమి ఎక్స్పెండబుల్స్ కావాలి, యాక్సెసరీస్ ఏం కావాలి, లైట్ వెండర్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి, ఈ ఈవెంట్లో లైట్లు కవర్ చేయడానికి ఎన్ని లైట్ బాక్సులు కావాలి, లైటింగ్ గ్రిప్స్ ఏమైనా అవసరం ఉంటాయా, కన్సోల్ ఆపరేటర్ ఏది, కన్సోల్ ఆపరేటర్ లైట్ టెస్టింగ్ ఎప్పుడు చేస్తున్నాము, జనరేటర్ ఎంత, పవర్ డిస్ట్రిబ్యూషన్ ఎంత అనేది రాయాలి, కేబుల్ మీద మనకి ఏం అవసరం ఉంటుంది రాయాలి, ఈ లైట్లకు సంబంధించిన దీని క్వాంటిటీ ఎంత, దీని లైట్ ఈ లైట్ ఇన్ని పవర్ కిలో వాట్స్ అన్నమాట, టోటల్ ఎంత వస్తుంది, 100 లైట్లు వచ్చినాక దీని టోటల్ ఎంత వస్తుంది, 200 వాట్స్ది, టోటల్ మనం ఎంత వాడుతున్నాం లైట్లు, ఎంత పవర్ వాడుతున్నాం అనేది ప్రతిదీ డీటెయిల్గా రాయాలన్నమాట. ఇది సంబంధించిన గ్రిప్స్, ఇది గ్రిప్స్ మనకు కావాల్సిన గ్రిప్స్ తీసుకుంటాం దీంట్లో చూసి, మనకి ఇక్కడ గ్రిప్స్ కావాలి అంటే దీంట్లో ఇన్వెంటరీ ఎట్లా యాడ్ చేసుకున్నాం, ఇప్పుడు అట్లా ఇక్కడ గ్రిప్స్ ఈ గ్రిప్ కావాలి ఈ గ్రిప్ కావాలని యాడ్ చేసి ఇన్వెంటరీ పంపిస్తాం అనమాట. ఎక్స్పెండబుల్స్ ఏంటి అంటే మనకి బ్లాక్ మాస్కింగ్ కావాలా, వైట్ మాస్కింగ్ కావాలా, టేప్స్ ఏం కావాలి, ఏమైనా పేపర్ రోల్ కావాలా, ఫిల్టర్లు కావాలా, ఎన్ని బ్లాక్ షర్ట్లు కావాలి, ఎన్ని ఫిల్టర్లు కావాలి, ఎన్ని కట్టర్లు కావాలి అనేది జస్ట్ దీంట్లో రాసుకోవాలన్నమాట క్వాంటిటీ. యాక్సెసరీస్ ఏంది, ప్రతి లైట్ మ్యాన్కి సేఫ్టీ హెల్మెట్ ఉండాలి, సేఫ్టీ బూట్స్ ఉండాలి, స్కాఫోల్డింగ్ ఎన్ని వస్తున్నాయి, ల్యాడర్లు ఎన్ని వస్తున్నాయి, కేబుల్ మేనేజర్ ఎంత వస్తుంది అవన్నీ దీంట్లో రాయాలన్నమాట. ఎన్ని క్లాంప్స్ కావాలి, ఎన్ని సాకెట్ బాక్సులు కావాలి, ఎన్ని పవర్ కేబుల్స్ కావాలి.